జ్వరం వచ్చిందంటే చాలు అక్కడ ప్రజలు వణికిపోతున్నారు. పాడెక్కాల్సిన పరిస్థితి వస్తుందేమోనని భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇటీవల కాలంలో డెంగీ, మలేరియా, విషజ్వరాలు ప్రబలి 3 నెలల వ్యవధిలో 50 మందికి పైగా మృత్యువాత పడటంతో ఎప్పుడేమి జరుగుతుందోననే ఆందోళనలో ఉన్నారు. విషజ్వరాలు రోగులతో పాటు వారి కుటుంబీకులకు కంటి మీద కునుకు లేకుండా చేయటమే కాకుండా మానసికంగా, ఆరోగ్యపరంగా కుంగదీస్తున్నాయి. విషజ్వరాల కారణంగా విజయనగరం జిల్లా చిగురుటాకులా వణికిపోతుంది. జిల్లాలో గత ఏడాది ఆగస్టు నుంచి 1300 కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇందులో 81 డెంగీ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గిరిజన ప్రాంతాల కంటే మైదాన ప్రాంతాల్లోనే జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 90% ఇక్కడివే. గ్రామాన ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్నారు. జ్వర పీడితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. గతంతో పోల్చితే ప్రభుత్వాసుపత్రులకు జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. స్థాయికి మించి రోగులు ఆసుపత్రిలో చేరుతుండటం వల్ల వార్డులు, పడకల కొరత వేధిస్తోంది. ఒక్కో మంచంలో 2-3 చొప్పున రోగులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటికి 20 డేస్ నుంచి మా ఊర్లో ఫీవర్లు అధికంగా ఉన్నాయి. అంబులెన్స్ కూడా 1500 ఇచ్చే వరకు ఎక్కించలేదు. దరిదాపు మానపురం వెళ్ళి చనిపోయాడు అతను. కడుపు నొప్పి అని చెప్పారు కానీ ఇలా ప్రాబ్లం అనేసి టెస్ట్లో కూడా చెప్పలేదు మాకు. ఎందుకు ఇలాగ చనిపోతుండ్రు ఏటని ఎవరు వచ్చి మాకు పట్టించుకోలేదండి. వాళ్ళ వల్ల చేరిన దోమలు వచ్చి మాకు కరుస్తే మరి మాకు డెంగీ జ్వరాలు ఇవే వచ్చేస్తున్నాయండి. వస్తుండ్రు వెళ్ళిపోతుండ్రు. ఈ ఏదో బీసింగ్లు ఈ రోజు చేసేస్తుండ్రు. అదే చేసింది వారానికి ఒకసారి చేసినా మంచిదే కదా. ఇప్పటికి ఇంటికి 2-3 పేషెంట్లు ఉన్నారండి. నాకు జ్వరం వచ్చి 3 నెలలు అవుతుంది. ఏ డాక్టర్ కూడా ఎక్కడికి వెళ్ళి రక్త పరీక్ష ఎత్తుండ్రు కానీ పలాని జ్వరం అమ్మ పలాని కష్టం అనేసి ఒక డాక్టర్ కూడా చెప్పడం లేదు. ఇప్పుడు మా పిల్లడికి 25,000 అయింది. డెంగూ జ్వరం అట. మా పేదోళ్ళమి మేము కష్టపడితే మాకు కూడి వస్తుంది, లేకపోతే లేదు. అయితే అలాంటప్పుడు మా 25,000 ఎట్టి మరి ఎందుకు ఈ ధర్మాసుపట్ల అనేసి ఎందుకు శనివారం తీసుకుని వెళ్తే ఇంజక్షన్లు వేసారు. ఇంజక్షన్లు వేసి 4వ రోజుకి రిపోర్ట్ వచ్చింది. నెత్తురు పరీక్ష చేసి ఏడు ప్రాబ్లం లేదమ్మా అని అన్నారు. మరి ప్రాబ్లం లేదని చెప్పేసరికి మరి డాక్టర్ కంటే మాకు తెలిసిన వాళ్ళమా అనుకున్నాం మేము. మళ్ళీ నొప్పి ఎక్కువైపోయింది. జ్వరము నొప్పి. ఆ నొప్పి ఎక్కువైపోయింది. డబ్బులు లేవమ్మా. ఇప్పుడు మీరు మరి విజయనగరం అంటుండ్రు. మరి బండికని చెప్పాలా ఏదైనా చెప్పాలి. మేము ఏ బండికి చెప్పుతాం, మేము దేనికి చెప్పుతాం అంటే నాకు అప్పుడు డబ్బు ఉంటుంది నా చేతిలో. ఆ రాత్రి కొన్ని బండి చెప్తే డాక్టర్ గారు అని చెప్తే ఆ బండి చెప్పిన నా భర్త బతికేసింది. ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాల లేమితో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి జేబులకు చిల్లు పడుతోంది. పరీక్షల పేరుతో ప్రైవేట్ వైద్యులు దండుకుంటున్నారు. ప్రాథమిక పరీక్షల కోసం 10,000 నుంచి 50,000 వరకు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. చాలా పేదోళ్ళము, మేము ఎట్లేనోళ్ళము. వైజాగ్ తీసుకుని వెళ్ళిపోమని చెప్తుండ్రండి. అక్కడ బ్లడ్ ఎక్కిస్తారు, అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడ అవదని చెప్తుండ్రండి. కొద్దిగా ఇబ్బందిలో ఉన్నాం కాబట్టి తీసుకెళ్ళాము. ఇక్కడే ఉండాలని మేము అనుకుంటున్నాము. వారం బట్టి బాగోలేదు. పాపకి జ్వరం వస్తుంది. నేను పేదవాడిన అలా అమ్మ లేదు. డెంగ్యూ వచ్చి చనిపోయింది. వైజాగ్ కేజీహెచ్కి ఇప్పుడు తీసుకెళ్ళమన్నారు డాక్టర్ గారు. పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, లేకపోతే రాదండి. డెంగ్యూ జ్వరం అని చెప్పారు. పేట్లో వేసి ఒక 4 రోజులు ఇంకా ఉండమని చెప్పారు. ఇప్పటికి 5 రోజులు అవుతుంది. అయితే సరిగ్గా భోజనం తినలేకపోతుంటారు. ఈ జ్వరాలకు చాలా భయం వేసేస్తుంది. కూలి పని వాళ్ళు రోజుకి 300 వస్తుంది. అలాగని ఇప్పుడు వారం రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాము. ఎక్కడికి తీసుకెళ్ళాక చాలా ఇబ్బందులు పడుతుంది. కూలికి వెళ్తే మాకు హద్దు లేకపోతే లేదు సార్. ఆకలితో చాలా ఇబ్బంది పడుతుంటాము. అప్పులు కూడా చేసుకుంటున్నాం, డబ్బులు చేతులు లేక. పిల్లలకి ఎలాగ పోషించుకోవాలి ఎట్టో తెలియకుంటుంది సార్. డెంగ్యూ జ్వరం అనేసి డాక్టర్ గారు చెప్పారు. వైజాగ్ వెళ్ళిపోండి అనేసి అన్నారు. వైజాగ్ వెళ్ళడానికి కూడా ఇప్పుడు మాకు డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. 3 పిల్లలు నాకు. అలా పెంచుకున్న భార్య పెద్ద కాదు. 3 పిల్లలు నా వల్లే బతకాలి. మరి ఇబ్బంది మరి నాకు తగ్గిద్దాకా. జ్వరాల తీవ్రతను ఈటీవీ ప్రతినిధులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించడం సహా స్థానిక ఆసుపత్రుల్లో నిపుణులను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ సీజనల్ డిసీజ్లో మేము ముందస్తుగా తీసుకున్న చర్యలు స్ప్రేయింగ్ అండి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అయిపోయింది. తర్వాత మస్టో నెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. 3,20,000 వరకు మేము ఏజెన్సీ దీంట్లో మేము డిస్ట్రిబ్యూట్ చేశాము.
ఎక్కడైతే మనకి కేసెస్ హాట్స్పాట్స్ మండల్స్ మనం ఐడెంటిఫై చేశామో అక్కడ అన్నీ కూడా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయటం జరిగింది. మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయటము, తర్వాత ఈవినింగ్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్, అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దేని మీద అవగాహన కల్పించడం జరుగుతుందండి. ఆశా ఏఎన్ఎంతో పాటు ఈ సాధికార మిత్రులను కూడా వాళ్ళని కూడా కలుపుకొని ఈ కార్యక్రమం చేపడుతున్నాము. పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రతే జ్వరాల విజృంభణకు కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.